ఖమ్మం జిల్లా వైరా పోలీసులు వాహనదారుల పట్ల అనుసరిస్తున్న సరికొత్త తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా హెల్మెట్ లేకపోతే చలాన్లు వడ్డించే పోలీసులు ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించిన వారికి జరిమానాలు వేయడానికి బదులు చేతులెత్తి దండం పెట్టి గులాబీ పూలిచ్చి మర్యాదపూర్వకంగా నచ్చజెబుతున్నారు. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో ముఖ్యం, వారి చిరునవ్వు కోసమైనా హెల్మెట్ ధరించండి అంటూ వైరా ఎస్ఐలు పుష్పాల రామారావు, పవన్ వాహనదారులకు మనసు తాకేలా అవగాహన కల్పిస్తున్నారు. పోలీసుల నుంచి ఊహించని ఈ గౌరవం, వినూత్న పద్ధతి చూసి వాహనదారులు సైతం ఆశ్చర్యపోతూ ఇకపై ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తామని మాటిస్తున్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరాలన్నదే తమ లక్ష్యమని, ప్రాణ నష్టాన్ని నివారించడంలో ప్రజల సహకారం చాలా కీలకమని అన్నారు. కేవలం హెల్మెట్ మాత్రమే కాకుండా సీటు బెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి పొరపాట్లు చేయవద్దని ఎస్ఐ పుష్పాల రామారావు సూచించారు. ప్రయాణంలో వాహనదారులు తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే వారి ప్రాణాలకు శ్రీరామరక్ష అని, నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. మనం ఖమ్మంలోకి యాక్సిడెంట్ చూసాం. మనం జావేద్ గారు కేవలం సీటు బెల్ట్ లేకపోవడం వల్ల అంత దూరాన్ని సరిపోవడం. సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే చిన్న దెబ్బతో బయటపడి ఉండేవాడే. సో మన చిన్న నిర్లక్ష్యమే మన ప్రాణాలను తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించండి. మన రాష్ట్ర ప్రభుత్వం, మన డీజీపీ గారు దీనిపైన కార్యాచరణ తీసుకున్నారు. 20,000 ప్రోగ్రామ్, అందులో భాగంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా బయటికి వెళ్ళాలి. ఇంటికి వచ్చినప్పుడు కూడా క్షేమంగా ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రమాదరహితంగా రావాలని చెప్పి సందర్భంగా వైరాపట్న పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఎవరైతే హెల్మెట్ లేని వాళ్ళు ఉన్నారో అందరు, దాదాపు హెల్మెట్ లేని వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, ఒకరిద్దరు తప్ప. మీ అందరికి కూడా ఇక నుంచైనా మీరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఒక చిన్న గులాబీ పువ్వుతో మీకు ఇచ్చేయటం జరుగుతుంది.